సో హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో అయితే 66 రూల్ నుంచి 70 రూల్స్ డిస్కస్ చేద్దాం స్పీడ్గా. సర్టెన్ నౌన్స్ హూస్ ప్లూరల్ షుడ్ బి నోన్. కొన్ని నౌన్స్ ఉంటాయి అన్నమాట, వాటి ప్లూరల్ ఫామ్ సింగులర్ ఫామ్ తెలుసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా మనం. సో అక్కడ ఇవైతే ఇస్తారు, మీరు చూసుకోండి. సింగులర్ అయితే డెర్మౌస్, ప్లూరల్ అయితే డెర్మైస్. సింగులర్ మ్యాన్, ఎంఏఎన్ ఉంటే మ్యాన్, ఎంఏఎన్ అంటే ప్లూరల్ అనమాట. ఎంఏఎన్ ఏ ఉంటే ఈవెన్ ఉమెన్ కూడా అంతే. ఏ ఉంటే అది సింగులర్, ఈ ఉంటే అది ప్లూరల్ అనమాట. టూత్, టీత్, మౌస్, మైస్, గూస్, గీస్, సింగులర్ ప్లూరల్ అన్నట్టు. సో మీరు ఒక్కసారి చూసుకోండి, వీడియో పాజ్ చేసి. ఇది పెద్ద డిస్కస్ చేయాల్సిన ఏం కాదు, మీరు చూసుకున్నా అర్థమైపోద్ది. సింగులర్ ప్లూరల్. బుక్ కేస్, బుక్ కేసెస్. క్లాస్ ఫెలో, క్లాస్ ఫెలోస్. రేస్ హార్స్, రేస్ హార్సెస్. సో ఇవి అన్నమాట. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని అయితే నోట్ డౌన్ చేసుకుంటారో, లేదంటే ఒకసారి రివైజ్ చేసినా పర్లేదు. అండ్ గైస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే కనుక ప్లీజ్ అడ్జస్ట్. ఐ కాంట్ హెల్ప్ విత్ దాట్. లైక్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ అవుట్ సైడ్, సో ఐ కాంట్ హెల్ప్ విత్ దాట్. సో 67 రూల్స్ ఇది చూద్దాం. నోట్: టు షో పొసెషన్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్ వీ ఆల్వేస్ యూజ్ అపోస్ట్రోఫ్ అట్ ద ఎండ్. ఇప్పుడు కాంపౌండ్ నౌన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎప్పుడైతే మనం పొసెషన్, మనది సొంత అనే భావాన్ని తెలియజేస్తున్నప్పుడు అపోస్ట్రోఫీ ఎస్ అనేది మనం ఎండ్లో యూజ్ చేస్తాం. చూద్దాం. సిస్టర్ ఇన్ లాస్, కాంపౌండ్ నౌన్ అంటే కొన్ని 2-3 నౌన్లు కలిపి ఒకే దాంట్లో ఉంటే కాంపౌండ్ నౌన్ అంటాము. ఇన్ లాస్ అపోస్ట్రోఫీ ఎస్ ఉంది కదా, అది యూజ్ చేస్తామని చెప్పారు, అలాగే యూజ్ చేశారు. 67 రూల్ చూద్దాం. వెన్ ఎవర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్, ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిస్క్రైబింగ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎప్పుడైతే మనం ఒక నౌన్కి ముందు మేల్ ఆర్ ఫీమేల్ అని యూజ్ చేస్తామో, అప్పుడు మనం వాళ్ళ లైక్ క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు అనమాట. చూద్దాం. ఫీమేల్ వాచ్. ఈ వాచ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం ఇక్కడ లైక్ ఫీమేల్ అనేది వాచ్ ముందు యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలియజేస్తున్నట్టు. మీన్స్ దిస్ ఈజ్ వాచ్ స్పెసిఫైడ్ ఫర్ ఫీమేల్స్ అన్నట్టు. ఆ పర్టికులర్ వాచ్ అనేది ఓన్లీ ఫర్ ఫీమేల్స్, నాట్ ఫర్ మేల్స్ అన్నట్టు. ఫీమేల్ డాక్టర్, ఆ డాక్టర్ ఏంటంటే ఫీమేల్స్కి మాత్రమే కన్సల్ట్ చేయాల్సిన డాక్టర్ అన్నట్టు. మేల్ షూస్ అనేవి ఓన్లీ ఫర్ మేల్స్ అన్నట్టు. సో అర్థమై ఉంటుంది కదా, ఎప్పుడైతే ఒక థింగ్స్ ముందు మనం మేల్ ఆర్ ఫీమేల్ మెన్షన్ చేస్తామో అప్పుడు వాటి యొక్క క్యారెక్టర్ గుణగణాలని తెలియజేసేది అన్నట్టు. సో బట్ వెన్ ఎవర్ వీ యూజ్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్, ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిస్క్రైబింగ్ ద ప్రొఫెషన్ ఆర్ పోస్ట్ ఆఫ్ ద నౌన్. సో ఒక నౌన్కి ముందు మేల్ ఆర్ ఫీమేల్ కాకుండా మ్యాన్ ఆర్ ఉమెన్ అని యూజ్ చేస్తామో, దట్ మీన్స్ వీఆర్ డిస్క్రైబింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ దాట్ నౌన్. సో ఆ నౌన్కి ఎప్పుడైతే మనం మ్యాన్ ఆర్ ఉమెన్ యూజ్ చేస్తామో ఆ నౌన్ యొక్క ప్రొఫెషన్ని ఆర్ పోస్ట్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నట్టు అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాన్ సోల్జర్ మీన్స్ ద సోల్జర్ ఈజ్ అ మ్యాన్. సో ఇక్కడ మ్యాన్ సోల్జర్ అంటే ఎవరైతే సోల్జర్ ఉన్నారో ఆయన ఒక మ్యాన్. ఉమెన్ స్టూడెంట్, ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఉమెన్ అన్నట్టు. ఉమెన్ డాక్టర్, ఆ డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఉమెన్ అన్నట్టు. మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ డౌన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. రూల్ నెంబర్ 68, యాంటీసిడెంట్ రూల్ గైస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇదేంటంటే యాంటీసిడెంట్స్ నథింగ్ బట్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటి ముందు ఏదైతే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుందో దాని ముందు వెంటనే దాని ముందు వచ్చిన నౌన్ ఆర్ ప్రొనౌన్ని మనం యాంటీసిడెంట్స్ అని అంటాం. సో చూద్దాం. ద నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ కమ్స్ జస్ట్ బిఫోర్ అ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ an antecedent. Example: Ram met him who they say has helped us. సో ఇక్కడ చూస్తే హిమ్ అనేది ఉంది కదా, ఈ హిమ్ అనేది హూ అనేది ఒక రిలేటివ్ ప్రొనౌన్, దానికి ముందే హిమ్ అని వచ్చింది కాబట్టి ఇది ఒక యాంటీసిడెంట్. హీ సా హర్ హూమ్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఎవరైతే ఎక్కువ అందరూ అడ్మైర్ చేస్తారో ఎవరినైతే ఆవిడ్ని అతను చూసారు. ఇక్కడ హూమ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, దానికి ముందు వచ్చిన ప్రొనౌన్ ఇది. సో దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ యాంటీసిడెంట్. ఓకే.
When there is no antecedent in a sentence, we use whoever, whomever, etc. as a relative pronouns. Examples. సో ఒకవేళ ఒక సెంటెన్స్లో కనుక యాంటీసిడెంట్ లేకపోతే మనం హూఎవర్ లేదా హూమెవర్ అనేది యూస్ చేస్తాం యాజ్ రిలేటివ్ ప్రొనౌన్స్ కింద. చూద్దాం. రామ్ మెట్ డాష్ దే హ్యాడ్ హెల్ప్డ్ us. ఇక్కడ యాంటీసిడెంట్ లేదు, ఇక్కడ లైక్ యాంటీసిడెంట్ లేదు, అలాంటి రిలేటివ్ ప్రొనౌన్ కూడా లేదు కదా. ఇక్కడ రెండిటికి బదులు మనం రిలేటివ్ ప్రొనౌన్ హూఎవర్. రామ్ మెట్ హూమ్, హూ హీ మెట్ హూఎవర్. సో ఇన్ ద సెంటెన్స్ నో యాంటీసిడెంట్. హీ సా హూమెవర్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఎవరైతే ఎక్కువ మంది అడ్మైర్ చేస్తున్నారో వాళ్ళని హీ సా అన్నట్టు, హూమెవర్. నో యాంటీసిడెంట్ ఇన్ ద సెంటెన్స్. సో అది గైస్. రూల్ నెంబర్ 69 వచ్చేసి రూల్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఈ రూల్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అ స్మాల్ క్వశ్చన్ ఈజ్ యాడెడ్ at the end of a statement. This is called question tag. ఒక స్మాల్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, స్మాల్ క్వశ్చన్ అనేది ఏదైతే ఒక సెంటెన్స్కి లాస్ట్లో, ఒక స్టేట్మెంట్ లాస్ట్లో యాడ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అని అంటాము. A question tag for a positive sentence is always negative and vice versa. ఒక పాజిటివ్ క్వశ్చన్ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది. అలాగే ఆ నెగిటివ్ స్టేట్మెంట్ యొక్క క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, వైస్ వర్సా అని ఇచ్చారు. If the statement positive, question tag negative. If the statement negative, question tag positive. Okay, you have to remember that. Examples: he has worked very hard on this project, hasn't he? సో ఇది చాలా పాజిటివ్ సెంటెన్స్లో ఉంది కదా. సో క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి hasn't, లైక్ అది కాదా, ఆయన కాదా అన్నట్టు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. హీ హ్యాస్ నాట్ వర్క్డ్ హార్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, హ్యాస్ హీ. ఇక్కడ నెగిటివ్ టోన్లో ఉంది స్టేట్మెంట్ అండ్ ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి పాజిటివ్. రూల్ నెంబర్ 70 చూద్దాం. సమ్ టిపికల్ ఎర్రర్స్ రిలేటెడ్ టు అబోవ్ రూల్. సో పైన క్వశ్చన్ ట్యాగ్ రూల్ ఉంది కదా, వాటి రిలేటెడ్ టిపికల్ ఎర్రర్స్ ఎక్కడైతే మనం మోస్ట్లీ వీ యూస్ టు మేక్ మిస్టేక్స్ అని ఈ రూల్ అనేది పర్టికులర్ వాటి కోసమే ఉందన్నమాట. ఐ యామ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ మై స్టూడెంట్స్, యామ్ ఐ నాట్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడ నెగిటివ్లో ఉంది. సో ఇన్కరెక్ట్ ఉంది. ఎందుకు? ఐ యామ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ మై స్టూడెంట్స్, aren't I? Correct. So I am getting better at this, aren't I? Correct. సో ఇక్కడ మనం అనుకోవచ్చు ఐ యామ్ యూజ్ చేసాం కాబట్టి యామ్ నాట్ ఐ అంటే అది కరెక్ట్ యూసేజ్ కాదు. సో ఇక్కడ ఏదైతే వర్బ్ ఉందో హెల్పింగ్ వర్బ్ దాన్ని ఇంప్రాపర్గా యూజ్ చేశారు. దట్స్ వై ఇక్కడ aren't, ఆర్ఐ అనేది రావాలి. సో ఇక్కడ కరెక్ట్ చేశారనమాట. The first sentence is incorrect because there is no such word am not. ఇక్కడ ఏ వర్డ్ అయితే యూజ్ చేసామో ఈ హెల్పింగ్ వర్బ్తో అస్సలు ఇలాంటి వర్డే ఎగ్జిస్ట్ అయ్యలేదు ఇంగ్లీష్ గ్రామర్లో కానీ ఈ యూనివర్స్లో కానీ. సో ఇట్ షుడ్ బీ రిటన్ యాజ్ aren't I, విచ్ మీన్స్ am I not అన్నట్టు. సో aren't I అనేది am I not అన్నట్టు. సో ఇదే అన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీ రూల్స్ కూడా. అండ్ దట్స్ హౌ, అంత రిపీటెడ్గా యూజ్ అయ్యే కాదు అని చెప్తాను నా వరకు అయితే. సో రివైజ్ చేయండి. రిమైనింగ్ రూల్స్ నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.